ఓకే, సో మరి ఈ సినిమాకి ఈ పాట రాసినటువంటి మన లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. ఒకవైపు రాజేంద్ర ప్రసాద్ గారికే ఆ నలుగురు సినిమాలో అసలు హృదయం ద్రవించే మనందరికి ఎప్పుడూ గుర్తుండిపోయే ఒక్కడై రావడం పాట రాసినటువంటి చైతన్య ప్రసాద్ గారు ఈ సినిమాలో ఈ పాట రాశారంటే కూడా ఆయన వర్సిటాలిటీ ఎలాంటిది అనేది మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. సో ఆయన కెరియర్లో ఆయన రాసినటువంటి పాటలన్నీ రకరకాల జానరాస్, రకరకాల కంపోజిషన్స్. అండ్ దిస్ టైమ్ ఇళయరాజా గారు, ద మాస్టర్, ద ఇసజ్ఞాని ఇళయరాజా గారి కంపోజిషన్కి రాయడం అనేది డెఫినెట్గా చాలా చాలా ఆనందించే విషయం, అదృష్టమైన అని చెప్పాల్సిన విషయం సార్. సో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ మూమెంట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవైపు ఎంఎం కీరవాణి గారితో పేరు షేర్ చేసుకోవడం క్రెడిట్స్లో, ఇంకోవైపు ఇళయరాజా గారి కంపోజిషన్లో ఫస్ట్ టైం రాయడం, అసలు ఎలా ఉంది హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షష్టిపూర్తి? షష్టిపూర్తితో ముందు అందరికీ నమస్కారం. ముందున్న మా ప్రియమైన శాసనసభ్యులకి, మా హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి, అర్చన గారికి, మా రూపేష్కి, మా ఆకాంక్షకి, మా పవన్ ప్రభకి, విచ్చేసిన విజయవాడ ప్రజానికం అందరికీ నా నమస్కారం. నేను తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటే నాకు చాలా ఇష్టమైంది. నేను చాలా 40 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉండగా మొదటిసారి కాకినాడ నుంచి ఇక్కడికి ఆ మహాసభల కోసం ఈ ప్రాంగణంలోకి వచ్చాను. ఈ ప్రాంగణం రాష్ట్రం మొత్తంలో నాకు ఎంతోమంది స్నేహితులను ఇచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాకు అనేక మంది స్నేహితులుగా మారింది ఈ కళాక్షేత్ర ప్రాంగణంలో. అందుచేత ఇక్కడ ఫంక్షన్ అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు షష్టిపూర్తితో నా అనుభవాలు. షష్టిపూర్తి సినిమాకి నన్ను పాట రాయమని పవన్ ప్రభ అండ్ రూపేష్ పిలిచారు ఒకసారి. ఆఫీస్కి వెళ్ళగానే, సార్ షష్టిపూర్తి మీద ఒక పాట రాయాలి, మీరు రాస్తేనే బాగుంటుంది, ఆ నలుగురు లాంటి సినిమాలకి రాశారు కనుక అంటే నేను సంతోషించాను. ఎందుకంటే నా షష్టిపూర్తి సంవత్సరం అది. సరిగ్గా అలా కనిపిస్తానో లేదో తెలియదు కానీ నా షష్టిపూర్తి సంవత్సరంలో పిలిచి షష్టిపూర్తి పాట రాయమని అడిగారు. ఎవరు మ్యూజిక్ అని అడిగితే ఇళయరాజా గారు అన్నారు. నేను అస్సలు నమ్మలా. కొత్త ప్రొడక్షను, కొత్త వాళ్ళు పిలిచి పాట రాయమండం వరకు బాగుంది, ఇళయరాజా గారు మ్యూజిక్ అంటున్నారు, ఇలా చాలాసార్లు చాలామంది చెప్పారు, ఇది అయ్యే పని కాదనుకున్నాను. ఆ తర్వాత 2 రోజులకే మీరు కూడా వచ్చేస్తే బాగుంటుందండి, మేము బయలుదేరి వెళుతున్నాము మద్రాసుకి అంటే వెళదాంలే అన్నాను. నాకు టికెట్ పంపించారు. టికెట్ పంపించిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఊరికి ఎక్కడికో తీసుకుపోయి చెన్నైలో అడవిలో వదిలేరు కదా. వాళ్ళతో కలిసి బయలుదేరి రాజాగారి ప్రాంగణంలో అడుగుపెట్టి అప్పుడు చూడాలి నా పరిస్థితి. మంజుష ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎన్నో ఏళ్ల కళ, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి, పెద్ద పెద్ద సినిమాలకి, బాహుబలి లాంటి సినిమాలు 2 పాటలు రాశాను. కీరవాణి గారికి చాలా పాటలు రాశాను. ఆ కీరవాణి గారికి రాయాలనే కళ నెరవేరింది. కానీ రాజా గారికి ఇక రాయలేనేమో అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు వీళ్ళు. వెళ్ళగానే ఆయన లోపలికి గర్భగుడిలాగా ఉంటుంది ఆయన కంపోజ్ చేసే రూమ్. ఆ గర్భగుడిలోకి మా ముగ్గురిని తీసుకెళ్లారు. హార్మోనియం పెట్టి మీద కూర్చున్నారు. చెప్పు సిచ్యుయేషన్ అన్నారు. ఆయన సిచ్యుయేషన్ చెప్పగానే ఆయన ట్యూన్ ఇవ్వడం మొదలుపెట్టారు. దానికి ఏం వ్యవధి లేదు, ఇలా చెప్పడం, ఆయన స్టార్ట్ చేయడం శుభ్రంగా. ఆయన ఏమంటారంటే చాలా నిరంకుశుడు, ఎవరి మాట వినడు, ఆయన ఇచ్చింది పుచ్చుకుని వచ్చేయాలి అంతే అన్నది అంతవరకు మేము వింటూ వచ్చిన మాట. పెద్ద పెద్ద దిగ్దర్శకులు అంటామే, వాళ్ళకు కూడా అదే అనుభవం అని మా సీనియర్స్ చెప్పేవారు. కానీ మాకు ఆయన మొదటి ట్యూన్ వినిపించి వెయిట్ అని ఇంకో ట్యూన్ వినిపించారు. ఏం కావాలి, ఈ రెండిట్లో నచ్చిందా, ఇంకోటి చేయనా అని అడిగారు. మా మొదటి అనుభవం అది. బయట ప్రచారాలు ఎలా ఉంటాయో చూడండి. మేము కుర్రవాళ్ళం, కొత్తగా వెళ్ళిన వాళ్ళం. ఆయనేమో మాస్ట్రో, సింఫనీలు చేసే మహానుభావుడు. మేము వెళితే 2 ట్యూన్లు ఇచ్చి 3వ ట్యూన్ కూడా కావాలంటే, వద్దు సార్ ఫస్ట్ ట్యూనే మాకు ఓకేనండి అని చెప్పాం. ఆయనకి వేగంగా పని కావాలి.
ఇంకా అక్కడ నుంచి ప్రతి గంటకి అయ్యిందా అనేవారు నన్ను. నేను వేగంగానే రాస్తాను, అలవాటే నాకు అది. కానీ డబ్బులు పెట్టిన రూపేష్, ఆ సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న పవన్ ప్రభ, వీళ్ళు నన్ను రాయనిస్తేనా ఆ ట్యూను పట్టుకుని మేము హోటల్కి వెళ్ళిపోయాం. సరిగ్గా ఆ స్టూడియో ఎదురుగానే ఉంటుంది, రాజా గారి స్టూడియో ఎదురుగానే మా హోటల్. కిటికీ తలుపు తెరిస్తే ఇళయరాజా అని మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తూ ఉంటుంది పేరు. ఆ పేరు చూడడం, ఈ ట్యూన్ వినడం, నన్ను రాయనివ్వకపోవడం, ఇది నా అనుభవం. ఆ రాత్రి రాయలేకపోయాను నేను. మన్నాడు పొద్దున్నే నేను రాసుకుంటాను రూమ్లో అంటే, కాదు మీ గురించి అడుగుతారు, వెంట రండి అని తీసుకెళ్తే వెళ్ళా. ఆయన చూడగానే అయ్యిందా అన్నాడు. ఏంటి అయ్యేది సార్, రాత్రంతా కొంచెం వేరే పనులు ఉండిపోయామండి, ఈవేళ ఇచ్చేస్తాను పాట అని చెప్పి వీళ్ళిద్దరిని కోపగించుకుని రూమ్కి వెళ్ళిపోయి పల్లవి రాసేసాను. రాసి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన వచ్చినప్పుడు చూపిస్తే పల్లవి అయింది. దా అని హార్మోని పెట్టి మీద కూర్చుని, నేను పాడలేను, పాటలు రాస్తాను, సంగీతం నా బ్రెయిన్లో మోగుతూ ఉంటుంది కానీ పెదవి దాటి రాదు, అది నా బలహీనత. ఏం అవసరం నువ్వు చదువు అన్నారు. వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన, ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన, సరసాలే సరిగమలై, ఏదో రాశాను. అప్పుడు ఆనందం చెప్పలేకపోతున్నాను. 60లో 20లా కలిసిన శుభవేళ సంధ్యారాగాన అని చాలా బాగుంది, ఏది చరణం అన్నారు. సార్ సాయంత్రానికి ఇస్తాను సార్ అని మళ్ళీ వీళ్ళ మీద కోప్పడి హోటల్కి పోయి 2 చరణాలు రాసేసుకొచ్చాను. ఆయన వెంటనే ఓకే చేశారు. ఆ మన్నాడు పొద్దున మేము వెళ్ళేసరికి ఒక 50 వయలెన్స్ ఉన్నాయి అక్కడ మొత్తం స్టూడియోలో. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు అది. సంగీతం చాలా పెద్ద పెద్దవాళ్ళు చేస్తున్నారు, కీబోర్డ్స్ వచ్చినాయి, ఎవరి మానాన వాళ్ళు వచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాయించేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంతమంది ఒక పండగ వాతావరణంలో ఈ వాద్యకారులందరూ కలిసి కూర్చుని వాయించగా నేను చూడలేదు. మేము వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయినాయి మాకు. ఒక 50 వయలెన్స్ అలా కూర్చుని ఉంటే ఊహించండి ఆ దృశ్యాన్ని మీరు. అక్కడ నిలబడి కండక్ట్ చేస్తున్నారు. ఎంత అరుదైన దృశ్యం అది చూడగలగడం. మాకు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇళయరాజా గారితో. ఇందాక చూశారు ఎరాటిక్ సాంగ్కి పవన్ ప్రభ అయితే ఈ సినిమాకి ఓపెనింగ్ అనేది, సినిమా అనేదే ఆయనతో మొదలైంది, ఓపెనింగ్ కూడా అక్కడే జరగాలన్నారు. అక్కడే జరగాలంటే మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మన ప్రాంగణం అది, ఎన్ని సినిమాలు అని తలుచుకుని అక్కడే చేద్దాం పదండి అని ఆయన మాతో పాటు చెన్నై వచ్చారు. ఇళయరాజా గారి స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. అక్కడ ఓపెనింగ్ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆయన కొబ్బరికాయ కొట్టేసి పవన్ ప్రభని, నన్ను, రూపేష్ని లోపలికి పిలిచి నెక్స్ట్ సాంగ్ ఏంటి, అక్కడ హడావుడు ఉండగానే ఈ ఎరాటిక్ సాంగ్ని 3 నిమిషాల్లో ఎంత లెంగ్త్ ఉంటుందో అంత బీజిఎమ్స్ తీసేస్తే ఎంత లెంగ్త్ ఉంటుందో అలవోగ్గా 83 ఏళ్ల వయసులో ఒక శృంగార భరిత గీతాన్ని అలవోగ్గా కంపోజ్ చేశారు ఆయన. ఈ అనుభవాలు ఇంకా కీరవాణి గారితో నేమ్ షేర్ చేసుకున్నారు లిరిక్ రైటర్గా, అదొక అనుభవం. ఈ పవన్ ప్రభ రూపేష్ ఇద్దరు వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట ఒక యావరేజ్ వ్యవహారం వాళ్ళకి నచ్చదు, అన్నీ పెద్దవాళ్ళే చేయాలి, దిగ్గజాలే చేయాలి, ఇది చిన్న సినిమా కాదు ఇది పెద్ద సినిమానే అని వాళ్ళు మొదటి నుంచి అనుకుంటూ ఒక తోట తలని గారిని పెట్టుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అంటాం కదా, ఆయన వేసిన సెట్లు, ఆయన మణిరత్నం లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసే, పెద్ద పెద్ద సెట్లు వేసే